నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీక్ అంతా హడావిడిగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళంతా వీకెండ్లో అయినా సరే స్మాల్ బ్రేక్ తీసుకోవడం తప్పనిసరి అండి. అప్పుడే కదా పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది మనకు కొంచెమన్నా సరే. సో ఆ పీస్ ఆఫ్ మైండ్ కోసమే నేను యాదగిరిగుట్ట వచ్చేసాము విత్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. యాక్చువల్గా మేము స్టార్ట్ అయింది సాటర్డే ఈవినింగ్. మేము స్టార్ట్ అయ్యేటప్పుడు అసలు వర్షం వచ్చే సూచనలే లేవండి. మేము మధ్యలోకి వచ్చాక అసలు ఫుల్ మబ్బు వచ్చేసిందనమాట. భయమేసింది వర్షం పడుతుందేమో, అసలు వెళ్తామా వెళ్ళమా అని చెప్పేసి. బట్ ఫైనల్లీ వీ రీచ్డ్ అవుట్ దేర్. తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఒక దగ్గర ఆపేసి అందరం ఐస్ క్రీమ్స్ తిందామని చెప్పేసి ఆపామన్నమాట. అందరం ఐస్ క్రీమ్లు బాగా ఎంజాయ్ చేసాము. చాలా రోజుల తర్వాత కుల్ఫీ తిన్నామన్నమాట ఆ రోజు. అందరు చిన్నపిల్లలు అయిపోయారు అసలు. మా జున్ను అయితే దొరికిందే ఛాన్స్ అని 2-3, ఒక్కటి కూడా కాదు 2-3 తినేసింది. అసలు వెదర్ కూడా అసలు వర్షం పడకపోతే బాగుంది అనుకున్నాం, కానీ ఆ వెదర్కి పడితే బాగుంటుంది, కాసేపు తడవచ్చు అనిపించింది నాకైతే. సో అక్కడికి వెళ్ళాక గుట్ట నుంచి పైకి వెళ్ళడానికి మనకి ఫ్రీ బస్సెస్ ఉంటాయి. సో ఫ్రీ బస్సెస్లో వెళ్తున్నాం అనమాట. ఇంకా తెలిసిందే కదా మా జున్ను లక్కీ, అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరే వెళ్తారు. కూర్చోవడం కూడా ఒకటే దగ్గర కూర్చున్నారనమాట. నేను విండో సీట్ అని చెప్పేసి కాసేపు వాళ్ళు కొట్టుకున్న తర్వాత ఆపి మళ్ళీ ఆడుకుంటున్నారు. టెంపుల్కి అయితే వచ్చేసాం. దర్శనం అయితే చాలా పీస్ఫుల్గా జరిగింది. ఈవినింగ్ టైం ఏమో తెలీదు, మరి జనాలు అయితే ఎక్కువ లేరు మేము వెళ్ళేటప్పుడు. మేము తిరిగి రిటర్న్ అయ్యేటప్పుడు చాలామంది వచ్చారు అప్పుడు. బట్ అప్పటికి మాకు అయిపోయింది దర్శనం అంతా. అసలు నైట్ టైంలో ఆ లైటింగ్ అసలు నార్మల్గా లేదు, చాలా బాగా అనిపించింది. తర్వాత కాసేపు ఫొటోస్ తీసుకున్నాము. నేను, నా ఫ్రెండ్స్ అండ్ మా ఆయన, మా జున్ను అందరం కాసేపు బాగా ఎంజాయ్ చేసామన్నమాట. మేము ముగ్గురం ఎందుకు కనిపిస్తున్నామంటే ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళందరూ కింద ప్రసాదం తీసుకురావడానికి వెళ్ళారనమాట. సో వాళ్ళు వచ్చే వరకు ఎందుకు టైం వేస్ట్ అని చెప్పేసి మేము కూర్చొని ఫొటోస్ దిగుతున్నాం. అప్పటికే వాళ్ళు వచ్చారు, వాళ్ళతో కూడా కాసేపు ఫొటోస్ దిగి తింటున్నాం అనమాట ప్రసాదం. అసలు యాదగిరిగుట్టలో పులిహోర భలే ఉంటుందండి. మీరు ఎవరైనా ట్రై చేశారా? మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. నాకైతే పులిహోర చాలా ఇష్టం. కాసేపు అక్కడ ఉండేసి ఇంకా మేము బయలుదేరిపోయాం. మళ్ళీ నైట్ అప్పటికే చాలా నైట్ అయిపోయిందనమాట. మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి డిన్నర్ చేయాలి బయట అని చెప్పేసి తొందరగా అని చెప్పేసి మా వాళ్ళు ఫాస్ట్గా తీసుకెళ్ళిపోయాం. ఇదండి యాదగిరిగుట్ట. మీకు ఎలా నచ్చిందా ఈ వీడియో? నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.